ముఖ్యంగా కొంతమంది టార్గెట్ చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఆయిషా గారు కానివ్వండి, అలేఖ్య చిట్టి పికిల్స్ గారు కానివ్వండి, తనుజ గారిని లేకపోతే రీతు గారిని పర్సనల్గా టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది. వీళ్ళ నలుగురికి బాగా అసలు పడట్లేదు. వీళ్ళు పర్సనల్ టార్గెట్ చేసుకుని అనుకుంటున్నారు మాటలు చూస్తూనే ఉన్నాం. అది కొంచెం హర్టింగ్గా ఉంది. ఏదైనా గేమింగ్ పరంగా లేకపోతే అన్ఫేర్గా అనిపించిన విషయాలు లేకపోతే ఇంకేదన్నా మాట్లాడచ్చు, కానీ నార్మల్ టైంలో వాళ్ళు ఏదన్నా రాంగ్ చేస్తే నచ్చకపోతే ఓటు మేము సపోర్ట్ చేయం. యాజ్ ఏ ఆడియన్గా మేము ఉన్నాం. వాళ్ళు పర్సనల్గా డ్యామేజ్ చేయాల్సిన అవసరం లేదు, అనుకోని మాటలు అనాల్సిన అవసరమే లేదు. ఓకే, మరి నిన్నటి ఎపిసోడ్ లో చూసుకుంటే మాత్రం చాలా మంది కూడా గేమ్ పెట్టారు కదా, మాస్ మాధురి అలాగే సైలెన్సర్ సంజన అని చెప్పేసి. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందన్నమాట, అంటే ఇద్దరు కొంచెం లీడ్ తీసుకున్నారు కదా పెద్ద మనుషుల్లాగా, అటు సైడ్ టీమ్ కి ఇటు సైడ్ టీమ్ కి. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉంది, వాళ్ళ గేమ్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి? వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి బాగానే రెస్పాండ్ అయ్యారు. అంటే వాళ్ళు గేమ్ వాళ్ళు ఆడిచ్చారు, మిగతా వాళ్ళు అక్కడ వాళ్ళ టీమ్ మెంబర్స్ ఆడారు. వీళ్ళు ఒకళ్ళొకళ్ళు అనుకోవటం, కామెంట్ చేసుకోవడం ఫన్నీగా. అంటే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ ఫ్రెండ్షిప్ మీద మాటలు అనుకున్నారు. ఫస్ట్లో మాధురి గారు సీరియస్గానే ఉన్నారు, ఒక మాట అన్నా పడేవాళ్ళు కాదు. ఇప్పుడు సంజన గారు ఏమన్నా కానీ నార్మల్గా రిప్లై ఇస్తుండ్రు, బాగా స్పోర్టివ్గా తీసుకుంటుండ్రు, గేమ్లో కూడా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇబ్బంది లే, పర్లేదు. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ కుదిరింది, ఇలానే కంటిన్యూ చేయాలి మాధురి గారు.